హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా చికెన్ మోమోస్ తయారు చేసుకుందాము. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి మోమోస్ షెజ్వాన్ చట్నీతో టేస్ట్ చేసామంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మోమోస్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. చికెన్ మోమోస్ తయారు చేయడం కోసం ముందుగా పావు కేజీ బోన్లెస్ చికెన్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇంకా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, మిరియాల పొడి, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూను, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్ వేసుకుని వేయించుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువగా వేసాం కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది. గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు చక్కగా ఉడికిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. మోమోస్ మన ఆంధ్ర స్టైల్లో కావాలి అనుకుంటే దీనిలోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. నేను ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకొని 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకొని 2 చుక్కలు సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. మోమోస్లోకి ఫిల్లింగ్కి ఇలా చికెన్ డ్రైగా ఉంటేనే మనకి మోమోస్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మోమోస్లోకి ఫిల్లింగ్కి చికెన్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మోమోస్ తయారు చేసుకోవడం కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. 1/2 కప్పు మైదా పిండికి 8 నుంచి 10 వరకు మోమోస్ తయారు చేసుకోవచ్చు. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. పిండిని ఇలా మర్దన చేసుకున్న తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్ని కప్పి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత క్లాత్ని తీసేసి చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద మైదా పిండిని జల్లుకుని ఒక్కొక్క ఉండని తీసుకుని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు రౌండ్గా రావడం కోసం ఒక గ్లాస్ కానీ లేదంటే ఏదైనా డబ్బా మూత కానీ తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పల్చగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తం కూడా తయారు చేసేసుకోవాలి. మోమోస్కి ఏ షేప్ అయినా తయారు చేసుకోవచ్చండి. మనకి నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. కుడుములు షేప్లో తయారు చేసుకోవచ్చు, కజ్జికాయల షేప్లో తయారు చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా మనకి నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. అన్నిటిలోని ఇలా స్టఫ్ చేసేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవాలి. మనకి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఆ ప్లేట్స్లో పెట్టుకుని ఇడ్లీలు ఏ విధంగా అయితే మనం స్టీమ్ చేసుకుంటామో అదే విధంగా స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా తట్టే ఇడ్లీ ప్లేట్స్ ఉంటే వాటిలో కూడా పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. మోమోస్ ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలి అనుకోండి, మధ్యాహ్నం మనకి టైం ఉన్నప్పుడు మోమోస్ ప్రిపేర్ చేసేసుకుని స్టీమ్ కూడా చేసేసుకుని తర్వాత మనం ఎప్పుడు తినాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ స్టీమ్ చేసుకుంటే మోమోస్ చక్కగా మనం అప్పటికప్పుడు చేసినట్టుగానే ఫ్రెష్గా బాగుంటాయి. ఈ మోమోస్ బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాగా స్పైసీగా ఉన్న షెజ్వాన్ చట్నీ, అదేనండి మోమోస్ చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో షెజ్వాన్ చట్నీ తయారీ విధానం డీటెయిల్డ్గా చూపించాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కరుణాస్ కుకింగ్ ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్, చికెన్ మిరపకాయ బజ్జీ లాంటివి కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.